యాంకర్ సుమ చాలా బిజీగా ఉండటంతో కొన్ని సినిమా ప్రోగ్రామ్స్ కి యాంకర్ గా వ్యవహరిస్తోంది శ్రీముఖి. పటాస్, ఆదుర్స్ వంటి టీవీ షోలతో అడల్ట్ కామెడీతో కొన్ని ట్రోల్స్ ఫేస్ చేసిన శ్రీముఖి తాజాగా మరోసారి అనుకోని వివాదంలో ఇరుక్కుంది. నిజామాబాద్ లో జరిగిన సంక్రాంతికి వస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హోస్ట్ గా వ్యవహరించింది శ్రీముఖి. ఈ మూవీకి నిర్మాత దిల్ రాజుతో పాటు ఆయన సోదరుడు శిరీష్ కూడా వచ్చాడు. ఈ ఇద్దరిని ఉద్దేశించి శ్రీముఖి చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రామ లక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్లు మనం ఆ రోజుల్లోనే విన్నాం. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. మన ముందున్న ఈ ఇద్దరు ఒరిజినల్ రామలక్ష్మణుడు. ఒకరు దిల్ రాజు అయితే మరొకరు శిరీష్ గారు అంటూ వ్యాఖ్యానించింది యాంకర్ శ్రీముఖి. తాను నిజామాబాద్ నుంచి వచ్చిన దాన్నే అని, మీరే నిజామాబాద్ నుంచే వచ్చి తెలుగు సినీ చరిత్రలో ఓ స్థిరమైన గుర్తింపు తెచ్చుకున్నారని, ఇది ఎన్నో ఏళ్ల శ్రమ కారణంగా దక్కిన ఫలితమంటూ వ్యాఖ్యానించింది శ్రీముఖి. అయితే ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రామ లక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్లు అని ఎలా అంటావు? నువ్వు చూడని ప్రతి క్యారెక్టర్ ఫిక్షనల్ అయిపోతారా అంటూ శ్రీముఖిని నిలదీస్తున్నారు హిందూ సంఘాల నేతలు. శ్రీముఖి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని హైందవ సమాజానికి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ ట్వీట్లు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ విమర్శలపై యాంకర్ శ్రీముఖి ఇంతవరకు స్పందించలేదు.